అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము స్వాతంత్రము. నేటి మన ధ్యానాంశము స్వాతంత్రము. గలతీలకు రాసిన 5వ అధ్యాయము 1వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కిందకు చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రం మనకు వచ్చి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు. ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనల్ని బానిసత్వం అనే సంఖ్యల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు స్థిరముగా నిలబడి దాస్యమును కాడి క్రింద చిక్కుబడకుండా ఉండుడి అని చెప్తున్నాడు. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే మన దేశ స్వాతంత్రం గురించి మనకి ఇది తెలియజేస్తుంది. బాహ్యంగా చూసినట్లయితే ఇది మన దేశ స్వాతంత్రానికి తెలియజేస్తుంది. అదే మనం ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఇది మన యొక్క ఆధ్యాత్మిక స్వాతంత్రానికి తెలియజేస్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండనండి. స్వాతంత్రం అనగా ఏంటంటే, స్వాతంత్రం అంటే మనం ఇండిపెండెంట్గా ఉండటం అన్నమాట. మన మీద ఎవరికి అధికారము ఉండదు. మనము 200 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనల్ని బానిసలుగా చూసేవారు. ఆ బానిసత్వం నుంచి మనం బయటపడటానికి ఎంతోమంది రాజకీయ నాయకులు, మన జాతీయ నాయకులు ప్రాణాలు అర్పించారండి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఇంకా ఎంతోమంది ప్రాణాలు అర్పించారండి. సల్లూరు సీతారామరాజు, లాలాజీ లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఇలా ఎంతోమంది తన ప్రాణాలని మన భారతదేశం కోసం అర్పించారండి. వారందరూ ప్రాణాలు అర్పించి వారి ప్రాణత్యాగాల వలన మనకి భారతదేశానికి స్వాతంత్రం అనేది రావటం జరిగిందండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వచ్చిన స్వాతంత్రాన్ని మనం దాస్యం మళ్ళీ వెళ్ళకుండా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడికి. మీకు యేసు ప్రభు క్రీస్తు స్వాతంత్రం అనుగ్రహించాడు. మరలా స్వాతంత్రము నుండి దాస్యమును కాడి కిందకి వెళ్ళకుడి అని చెప్తున్నాడు. అలా ఉండాలంటే మనము ఈరోజు మన దేశ ప్రధానుల కోసము, రాష్ట్రపతుల కోసము, అధికారుల కోసము మనము ప్రార్థన చేయాలండి. వారికి దేవుడు దివ్య జ్ఞానాన్ని పరిగించి దేశాన్ని మనం ఆ దాస్యకంకాలకు పోకుండా మరలా మన స్వాతంత్రాన్ని దివ్యంగా కాపాడినట్లు మనం అందరికీ ప్రార్థన చేయాలి. అందరి కోసం ప్రార్థన చేయాలండి. దేశం కోసం ప్రార్థన చేయాలి. దేశంలో ప్రజలందరి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలండి. స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనుక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఇక్కడ స్వాతంత్రం వచ్చిందని మనకి స్వాతంత్రం అనేది ఇది బాహ్యంగా చూసుకుంటే మన దేశ స్వాతంత్రం గురించి చెప్తున్నానండి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనకు స్వాతంత్రం అనేది ఎక్కడి నుండి వచ్చింది? భారతదేశం ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మొదట్లో స్వాతంత్రంగా అవ్వాదాము స్వాతంత్రంగా జీవించారండి. అయితే ఆ కపటోవేషంలో వచ్చిన పాము వలన, సాతాను వలన వారు దాస్యకంలోకి పడిపోయారండి. దాస్యంలోకి పడిపోయారు, దాసులైపోయారు, సాతానికి దాసులైపోయారు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడండి. కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం లోబడిన మనల్ని విమోచించడం కోసం ఆయన స్త్రీ గర్భంలో జన్మించి ధర్మశాస్త్రంకు లోబడిన వాడయ్యాడండి. ఆయన ప్రభువైన యేసు మనల్ని స్వతంత్రులు చేయడానికి, సాతాను దాస్య సంకాల నుంచి బయటికి రప్పించడానికి ఆయన స్త్రీ గర్భంలో జన్మించడం జరిగిందండి. కాలం పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుణ్ణి పంపించాడండి. మనం దాసులంగా చేసుకుని వలన క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రం వేగు చూచుటకు రహస్యమందు తేబడిన దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరులను వలన జరిగినది. ఆ రోజుల్లో కపట సహోదరులు అంటే సాతానండి. ఈ రోజుల్లో కూడా కొంతమంది కపట సహోదరులు ఉంటారండి. వారిని గమనించుకొని మనం ప్రార్థనలో నిలకడగా ఉండవలసి ఉంటుందండి. సాతాను కొంతమంది సహోదరులలాగా పంపించి మనల్ని దాస్య సంకోలోకి వెళ్ళడానికి మళ్ళా దాస్యం అనే కాడి కిందకి నొక్కాలని చూస్తుందండి సాతాను. అలాంటిది కాకుండా మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులం కాదు. మనము స్వతంత్రుల కుమారులమే కానీ దాసి కుమారులమే కాదు. మనకు స్వాతంత్రం ఇహపరంగా స్వాతంత్రం వచ్చింది. అలాగే దేవుని స్వాతంత్రం కూడా మనకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు మన కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం అర్పించి సాతాన్ని చితక్కొట్టాడండి. సాతాను తలకాయని చితక్కొట్టాడండి. సో మనల్ని సాతాను దాస్య సుంకాల నుంచి, దాస్యం అనే కాడి నుండి మనల్ని బయటకు తెప్పించాడండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పాను. సత్యం అనగా యేసు ప్రభు అండి. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మన సాతాను దాస్య సుంకాల కింద ఉన్న మనల్ని సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పాను. సత్యము అనగా యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. మనం మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మెలకువగా ఉండాలి. ఇప్పుడు సాతాను పడగొట్టాలని చూసిద్దండి మనల్ని. మన సాతాను దాస్య సుంకాల కిందకి వెళ్లకుండా ఉండాలంటే ముందు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. పౌరుషం గలవారమై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు విలువ పెట్టి కొనబడినారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడినారు. ప్రభు అయిన యేసు రక్తము చేత విలువ పెట్టి మనం కొనబడ్డామండి. కాబట్టి మనము దాస్య సుంకాల కిందకు వెళ్లకుండా మెలకువగా ఉండి విశ్వాసం నిలకడగా ఉండి పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండి ప్రార్థన చేయాలండి. పౌరుషం గలవారైన మరలా దాస్య సుంకాలలోకి వెళ్ళకూడదండి. మనం స్వతంత్రులం అయ్యామండి. స్వతంత్రులం అయిన మనం స్వతంత్రులుగా ఉండాలి కానీ మళ్ళీ దాస్య సుంకాల కిందకి వెళ్ళకూడదండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 4 మాటలు చెప్పాడండి. ఫస్ట్ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి విషయాన్ని మనం గమనించుకునే వారంగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో పడిపోకూడదు. పౌరుషం గలవారమై ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు రోషం కలిగి ప్రార్థన చేయాలి. బలవంతులమై ఉండాలి. సాతాన్ని ఎదిరించడానికి శక్తి మనకి ఎక్కడి నుంచి వచ్చేది? పరిశుద్ధాత్మ వలన వస్తుంది. మన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని బలవంతులమై ఉండాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మనం విలువ పెట్టి ప్రభు అయిన యేసు రక్తం యొక్క విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి దాసులం కాకుండా ఉండాలి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని మనం నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించాలి. మన 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్నామండి. మనము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అలాగే మన స్వాతంత్రము ఆత్మీయ స్వాతంత్రం కూడా ఆత్మీయంగా ఆదర్శంగా మనము మెలకువగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. పౌరుషం గలవారమై ఉండాలి. బలవంతులమై ఉండాలి. విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనము మీ మనుషులకి దాసులు కాకుండా, సాతానికి దాసులు కాకుండా ప్రభు అయిన యేసుకి బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. 78వ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా వాక్యం ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఇండిపెండెన్స్ స్వాతంత్ర దినోత్సవం వచ్చిన సందర్భంగా మన దేశానికి స్వాతంత్రాన్ని కాపాడే ప్రధానమంత్రి, రాష్ట్రపతులు, అధికారులందరి గురించి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈరోజు మీరు వినిపించిన వాక్యంకై వందనములు నాయన. మీకు ఇచ్చిన సంతోషకరమైన దినములకై వందనములు ప్రభువా. స్వాతంత్ర దినోత్సవం నాయన, 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం మేము జరుపుకొని చుండగా ప్రభువా, మీ కృపాహస్తం చాటున అందరినీ భద్రపరచండి ప్రభువా. అయా మా ప్రధానుల్ని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని అందరినీ మీ కృపాహస్తం సమర్పిస్తున్నాను తండ్రి. అందరికీ మీ దివ్య జ్ఞానం ప్రసాదించండి ప్రభువా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం వారికి ఇచ్చి ప్రభువా, ఈ స్వాతంత్రం ఆయన
100 సంవత్సరాలు 100 సంవత్సరాలు నీకు అక్కడ వచ్చే వరకు ఈ స్వాతంత్రాన్ని కాపాడుకునే శక్తిని మాకందరికి దయచేయమని, తరతరముల వరకు ఈ స్వాతంత్రాన్ని మాకు దయచేయమని, అలాగే తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా మీరు మీ దాస్యం మీ విలువ పెట్టుకున్న వారిని కనుక విలువ దాసులు కాకుండా ప్రభు మనుషులకు దాసులు కాకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి.